హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మానస కుకింగ్. ఇవాల్టి సండే స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. ముందుగా 1 కేజీ చికెన్‌ని ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్‌లో 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్ ముక్కకు పట్టే విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు పెరుగును కూడా వేసి మరొకసారి కలుపుకొని ఇందులో పుదీనా, కొత్తిమీర, పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసి మరోసారి కలుపుకొని ఇలా కలుపుకున్న చికెన్‌ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత చెప్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నూనె పోసి నూనె వేడి చేసుకోవాలి. చికెన్ కర్రీకి నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి వేసి అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్‌ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికేలోపు మరోవైపు బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పోసుకొని నీళ్ళలో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీకి సరిపడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర, 1 టీ స్పూన్ నూనె పోసుకొని నీళ్లను మసిలించుకోవాలి. నీళ్లు మసిలేలోపు చికెన్ చూద్దామండి. నేను 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. నేను మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఉడికించుకున్నాను. ఇందులో ఎలాంటి నీళ్లను కూడా పోయలేదండి. మనం వేసుకున్న పెరుగులోని గ్రేవీ వచ్చింది. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. ఇటు సైడు బిర్యానీ కోసం పెట్టుకున్న నీళ్లు కూడా మసిలిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 కేజీ బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్‌ని మసులుతున్న నీళ్లలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 70% బాస్మతి రైస్‌ని ఉడికించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాస్మతి రైస్‌లోని నీళ్ళను మొత్తం వాడ్చేసుకోవాలండి. ఇలా వాడ్చేసుకున్నాక బాస్మతి రైస్‌ని సగం రైస్ తీసి ఒక ప్లేట్‌లో పెట్టి మధ్యలో మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ మొత్తం వేసుకొని సమానంగా అనుకోవాలి. పైన మరో లేయర్‌గా మిగిలిన బాస్మతి రైస్‌ని కూడా వేసుకొని సమానంగా అని దీనిపై కొద్దిగా పుదీనా, కొత్తిమీర, మనం ఉడికించుకున్న చికెన్‌లోని గ్రేవీ పైన కొద్దిగా వేసుకోవాలండి. బిర్యానీ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. దీనిపై 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మనం ఉడికించుకున్న బాస్మతి రైస్‌లోని నీళ్ళని కొద్దిగా మీది నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి.
రైస్ మనకు పర్ఫెక్ట్‌గా పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మూతపై ఏదైనా బరువు వస్తువు పెట్టుకొని 10 నిమిషాల పాటు బిర్యానీ దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూపిస్తున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు ఈ బిర్యానీ ఒక ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఎంతో పర్ఫెక్ట్‌గా, పుల్లలుగా, టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్‌లో. ఇది రైతాతో కానీ, ఏదైనా గ్రేవీ కర్రీతో టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.